ఓం సాయిరామ్. బిడ్డ, నీకొక చిన్న పరిహారము చెబుతాను, చేస్తావా అని బాబావారు అంటున్నారండి. ఈ ఆదివారం సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో బెల్లంతో ఇలా చేసి అక్కడ పడేస్తే చాలు, అప్పులన్నీ కూడా తీరిపోతాయి బిడ్డ. భూములు, బంగారము కొనుక్కునే అవకాశాలు కూడా వస్తాయి. మంచి యోగాలు వస్తాయి. కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో తప్పకుండా ఈ పరిహారము చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మంచి ఫలితం వస్తుంది. ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని కూడా మనకి శాస్త్రము చెబుతుంది. కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో ఇలా చేయండి. భూలాభము అనేది కలుగుతుంది. భూములు కొనుక్కునే యోగము అనేది వస్తుంది. బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి. రాజయోగము అనేది అనుభవిస్తారు. ఈ బెల్లం పరిహారము చాలా విశేషమైనది. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బెల్లం చాలా పవిత్రమైన పదార్థము, చాలా శుద్ధి కలిగిన పదార్థము. అందుకే దేవునికి ఏ నైవేద్యం చేసినా బెల్లంతోనే చేస్తారు. బెల్లంతో చేసిన నైవేద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే బెల్లంలో ఆ పవిత్రత ఉంటుంది. ఇటువంటి బెల్లంతో ఆదివారం రోజు ఒక పరిహారం చేస్తే మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి. భూములు, బంగారము కొనుక్కునే యోగాలు అనేవి వస్తాయి. ప్రతి మనిషి భూములు, బంగారం కొనుక్కోవాలని కోరుకుంటారు. కానీ కొంతమంది ఎంత ప్రయత్నించినా భూములు, బంగారము కొనుక్కోలేరు. చేతిలో ధనము అనేది ఉండదు. ఒకవేళ ధనం ఉన్నా సరే ఏదో ఒక ఆటంకాలు వచ్చి భూములు కొన్నారు, బంగారము కొనరు. ఇలా మీకు కూడా భూములు, బంగారం కొనుక్కోవడానికి కోరిక అనేది ఉంటే ఆదివారం రోజు సాయంత్రం పూట బెల్లంతో ఒక పరిహారము చేయండి. మరి ఆ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు భూమిని దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిపే ఒక పురాణ కథను విందాము. ఒకసారి దేవేంద్రునికి దైవ గురువైన బృహస్పతుల వారు భూదానం యొక్క గొప్పతనమును గురించి వివరిస్తూ ఈ కథ చెప్పారు. మానవ దేశంలో ఒక ఘోర అరణ్యము అనేది ఉన్నది. అది సూర్యరశ్మి కూడా చొచ్చుకోపోలేనంత దట్టమైన అడవి. ఆ మహా అడవిలో ఒక పెద్ద బుడుగు చెట్టు ఉన్నది. బాగా విస్తరించి ఉన్న ఆ విశాలమైన వృక్షము ఎన్నో పక్షులకు, జంతువులకు సమస్తాన్ని కల్పిస్తున్నది. చిలుకలు కలకల ఉన్న రావాలతో, జలపాతాన శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉన్నది. అడవి బూరుగు చెట్టు కొమ్మపై తామర తొండం అనే ఒక రామచిలుక కాపురం ఉండేది. చిలుక తన పిల్లలకు నివ్వరు పేరు ఆహారంగా పెట్టేది. తామర తుండం పిల్లల ఆ పండ్లను ఎలా తినాలో కూడా తెలియని పసిగొనులు. అందుకని ముక్కుతో ఆ పండ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేసేది. తామర తుండం ఎలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు కింద పడేవి. కొన్నాళ్ళకు అవి మొలకెట్టి కాలక్రమమైన ఒక చిన్న వరి పేరు తయారైంది. ఒకరోజు ఎక్కడా సరి అయిన పచ్చిగడ్డి దొరకని ఒక ఆవు ఆకలి దప్పికలతో అలసి ఆ పొలాన్ని వృక్షం దగ్గరకు వచ్చినది. తామరతుండం మొక్క నుండే జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళ్ళిపోయింది. తర్వాత ఆ గోవు తినగా మిగిలిన వడ్లతో ఒక విపురోత్తముడు పంచయజ్ఞాలు కూడా చేశాడు. అలా దైవకంగా తామరతుండానికి మహాపుణ్యము వచ్చింది. అలా ధర్మం చేశాక అది చేసుకున్న సుకృతం వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యుడిగా జన్మించింది. ఓడ వ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వం జన్మస్మృతి ఉన్నది. ఆ జ్ఞన వర్షాత్తు ముక్కు నుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు, ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించుకున్నందుకే తనకు ఎంత ఫలితము వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవర్ధాలైన మంచి మగ్గాన్ని, భూములను పండితులకు దానం చేశాడు. ఆ పుణ్యఫలంతో ఇహములో సర్వలోకాలు అనుభవించి కడకు విష్ణులోకము చేరుకున్నాడు. కథలోని నీతి ఏమిటి అంటే, సస్య సంపూర్ణము, ఫలవృక్ష సమన్వితము అయిన భూమిని భక్తితో సత్పురుషులకు సమర్పించిన వారికి పరలోకంలో వాళ్ళకి మంచి అనేది తప్పకుండా జరుగుతుంది. భూమి లేని వారు ఇతరులకు ఉపయోగించుకునేందుకు తామరతుండానికే అంత పుణ్యము వస్తే ఇక జ్ఞానపూర్వకంగా వృక్షములు ఉన్న భూమిని అర్హునికి దానం ఇస్తే ఎంత ఫలము ఆ పరమేశ్వరునికే తెలుసు. ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు చక్కగా ఒక బెల్లం తీసుకోండి.
అంటే అర కేజీ కానీ కేజీ కానీ ఉంటుంది. బయట మార్కెట్లో అర కేజీ కుందులు ఉంటాయి, కేజీ కుందులు కూడా ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒక కుందేని తెచ్చుకొని ఆదివారం రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా బెల్లము కుండిని తీసుకోండి. అలాగే కొంచెము కుంకుమను కూడా తీసుకొని ఆ కుంకుమల నూనె కలిపి పేస్టులాగా తయారు చేయండి. తర్వాత ఈ పేస్టులో ఒక పుల్లని వేసి ఆ పుల్ల సాయంతో బెల్లం కొందరు మీద మీ కోరికను రాయండి. బెల్లం మీద మీ కోరికను రాయండి. అంటే ముందు మీ పేరు రాసి ఆ పేరు కింద ఒక కోరికను రాయండి. నాకు భూములు కావాలి, లేదా నేను భూములు కొనుక్కోవాలి అని, లేదా నేను బంగారం కొనుక్కోవాలి, లేదా మేము ఇల్లు కొనుక్కోవాలి, అపార్ట్మెంట్ కొనుక్కోవాలని మీకు ఇలా ఏ కోరికైతే ఉంటుందో ఆ కోరికను రాయండి. కానీ గుర్తుపెట్టుకోండి, కేవలం ఒక కోరికను మాత్రమే రాయండి. మీ పేరు, కోరిక రాసిన తర్వాత ఈ బెల్లం ముక్కను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పెట్టేయండి. అంటే పొలాల దగ్గర చెట్లు పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాయి. అలాంటి చోట్లకు ఎవరూ వెళ్ళరు. కంపలాగా చెట్లు పెరుగుతాయి కదా, అలాంటి చెట్లు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఈ బెల్లాన్ని పడవేయండి. ఆదివారం రోజు సాయంత్రం చీకటి పడే సమయంలో, అంటే 6 నుంచి 7 గంటల మధ్యలో చేయాలి. బెల్లాన్ని పడేసే ముందు 3 సార్లు మీ కోరికను మళ్ళీ తలుచుకోండి. చెప్పుకొని భూములను కొనాలని, లేదా బంగారం కొనుక్కోవాలని, ఇలా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను చెప్పుకొని పడివేయండి. ఖచ్చితంగా త్వరలోనే మీరు కోరుకున్నది కొనుక్కుంటారు. కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు బెల్లంతో ఈ పరిహారము చేసి కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా జీవించండి. ఈ చిన్న పరిహారము ఒకసారి చేసి చూడండి. మీ జీవితంలో బాబావారు సృష్టించే అద్భుతాలను ఆనందించండి. ఓం సాయిరామ్. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం సాయిరామ్.